ప్రస్తుతం నీ జీవితంలో సమస్యలతో అలసిపోయావా? ఎటు చూసినా కష్టాలే కనిపిస్తున్నాయా? ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నావు, కానీ పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించటం లేదా? మనుషుల దగ్గరకు వెళ్ళావు, సలహాలు తీసుకున్నావు, కానీ నీ హృదయంలోని భారాన్ని మాత్రం ఎవరూ తీసేయలేకపోయారు. ఈరోజు దేవుడు నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు. నువ్వు సమస్యలలో శాశ్వతంగా ఉండాలని నా చిత్తం కాదు. బైబిల్ ఇలా చెబుతోంది, మేము అన్ని వైపులా శ్రమపడుచున్నాము గాని ఇరికింపబడలేదు, ఆపాయములో ఉన్నాము గాని ఉపాయము లేని వారము కాము. 2 కొరింథీయులకు 4:8. దీనర్థం, దేవుని పిల్లలు కూడా సమస్యలు ఎదుర్కొంటారు, కానీ దేవుడు వారిని ఒంటరిగా వదిలిపెట్టడు. ప్రతి సమస్యలో ఒక మార్గాన్ని సిద్ధం చేస్తాడు. అయితే ఆ మార్గాన్ని ఎలా చూడాలి? ఈరోజు బైబిల్ ఆధారంగా 4 ఆత్మీయ మార్గాలను తెలుసుకుందాం. 1. సమస్య కన్నా దేవుని ఎక్కువగా నమ్ము. చాలామంది ప్రార్థిస్తారు, కానీ దేవుడు పనిచేస్తాడని పూర్తిగా నమ్మరు. ప్రార్థన ముగిసిన వెంటనే మళ్ళీ భయం, మళ్ళీ ఆందోళన, మళ్ళీ నిరాశ. కానీ బైబిల్ చెబుతోంది, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ సమస్య ఎంత పెద్దదైనా దేవుడు దానికంటే గొప్పవాడు. దావీదు గొల్యాతును చూసి భయపడలేదు, ఎందుకంటే అతను గొల్యాతు పరిమాణాన్ని కాదు, తన దేవుని మహిమను చూశాడు. ఈరోజు నీ సమస్యను కాకుండా దానికంటే గొప్పవాడైన దేవుని నమ్మడం ప్రారంభించు. 2. విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకో. మన మాటలు మన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని బయట పెడతాయి. చాలా మంది ఇలా అంటారు, ఇక నా జీవితంలో ఏమీ మారదు, నా పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. కానీ విశ్వాసం అలా మాట్లాడదు. బైబిల్ చెప్తోంది, విశ్వాసంతో అడిగినవాడు పొందును. అందుకే ప్రతిరోజు ఇలా చెప్పు, దేవుడు నాతో ఉన్నాడు. ఈ సమస్యకు దేవుడు ఒక మార్గం సిద్ధం చేస్తున్నాడు. నేను ఓడిపోను. నీ మాటలు దేవుణ్ణి మార్చవు, కానీ నీ హృదయాన్ని విశ్వాసంలో బలపరుస్తాయి. 3. ప్రతి నిర్ణయంలో దేవుని మార్గదర్శకత్వాన్ని అడుగు. సమస్య వచ్చినప్పుడు చాలా మంది వెంటనే తమ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటారు, కానీ దేవుడు చెబుతున్నాడు, ముందుగా నన్ను అడుగు. ఎర్ర సముద్రం ముందు మోషే నిలిచిపోయినప్పుడు అతను తన శక్తిని నమ్మలేదు, దేవుని వైపు తిరిగాడు. దేవుడు దారి లేని చోట దారిని తెరిచాడు. ఈ రోజు కూడా నీకు దారి కనిపించకపోవచ్చు, కానీ దేవునికి దారి కనిపిస్తుంది. ప్రతి నిర్ణయానికి ముందు ఇలా ప్రార్థించు, ప్రభువా, నేను ఏ మార్గంలో నడవాలో నీవే చూపించు. దేవుని చిత్తం తెలిసిన అడుగు. తప్పు అడుగు కంటే ఎప్పుడూ శ్రేష్టమైనది. 4. నీ దృష్టిని సమస్య మీద కాదు, దేవుని మీద ఉంచు. మనం సమస్యని ఎంత ఎక్కువగా చూస్తామో అంత ఎక్కువగా భయం పెరుగుతుంది, ప్రార్థన తగ్గుతుంది, విశ్వాసం బలహీనపడుతుంది, సంతోషం కూడా మాయమవుతుంది. కానీ పేతురు యేసును చూస్తున్నంత వరకు నీటి మీద నడిచాడు. అలలను చూసిన వెంటనే మునగడం ప్రారంభించాడు. నీ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. నీ దృష్టి దేవుని మీద ఉంటే సమస్య మధ్యలో కూడా నీకు శాంతి ఉంటుంది. ఎందుకంటే నీ పరిస్థితులు కాదు, దేవుడే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా గుర్తుంచుకో, సమస్య చివరి మాట చెప్పదు, దేవుడే చివరి మాట చెబుతాడు. కాబట్టి ఈ 4 విషయాలను ప్రతిరోజు జ్ఞాపకం పెట్టుకో. సరైన సమయంలో ఆయన నిన్ను పైకి లేపుతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. ఆమేన్.